కామారెడ్డిలో దాదాపు 2 కాలనీలు నిన్న ఊహించిన స్థాయిలో వరదలు రావడంతో 2 కాలనీలకు నీళ్ళు వచ్చాయి. కాలనీలో ఉన్నటువంటి ప్రజలను పోలీసు అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే కొందరు తమ వంతు సాయంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు ఆహార పట్టాలు కావచ్చు, వాటర్ కావచ్చు ఇవ్వడానికి ముందుకొచ్చారు. మాతో పాటు అలాంటి వ్యక్తులు ఉన్నారు. మేడం నమస్తే. ఏంటి మేడం మీరు ఈ బాధితులకు సహాయం చేస్తారు? అవునండి, నా వంతు సాయంగా బాధితులకు ఎందుకంటే నేను కామరాజ్లో చాలా వరదల వల్ల చాలా మంది ఇల్లు లేకుండా అయిపోయింది. వాళ్ళందరూ సామాన్ అంతా ఖరాబ్ అయిపోయింది. సో నా వంతు సాయం మా ప్రాపర్ ఇక్కడే కానీ మేము యూఎస్లో ఇప్పటివరకు ఎంతమంది ఇట్లా సహకారం చేశారు? ఎంతమంది బాధితులకు చేశారు? చాలా మందికే ఇచ్చానండి, లెక్క ఒక 200 మంది వరకు ఇచ్చామనుకుంటాను. ఇది మొత్తానికి తమ వంతు సాయంగా ఏదైతే ఆపదలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కనీసం వండుకునే పరిస్థితి లేదు, వాటర్ కూడా లేని పరిస్థితి కారణంగా తమ వంతు సాయంగా ముందుకొచ్చి ఆహార పొట్లాలు ఇస్తున్నారు, వాటర్ ఇస్తున్నారని చెప్పవచ్చు. ఇది మొత్తానికి కామారెడ్డిలో వరద పరిస్థితులపై స్థానికులు కూడా చుట్టుపక్కల వారు కూడా వాళ్ళ వంతు సాయంగా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ మోహిత్తో కరుణాకర్, కామారెడ్డి. वीडियो कॉल